తెలంగాణలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. పలువురిని అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసులు నిరసన చేస్తున్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ముఖ్యంగా మురళి, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పు సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకి పూనుకున్నారు. శాంతియుతంగా ధర్నా నిరుద్యోగులు చేస్తున్న సమయంలో అక్కడ పోలీసులు అంతా కూడా వారిని తీసుకెళ్లి అంటే పోలీసు వ్యాన్లలో వేయడం కావచ్చు, అట్లా మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాను పోలీసులు అక్రమంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా అక్కడ జేఏసీకి సంబంధించి ఓయూజేఏకి సంబంధించిన నాయకులంతా కూడా ఒక్కసారిగా పోలీసులకి వీళ్ళకి వాగ్వాదం నడిచింది. సో మేము మా ప్రధాన డిమాండ్ ఏం లేదు, ఏదైతే జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో సో ఆ జాబ్ క్యాలెండర్ నే మేము అడుగుతున్నాము. మాకు నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రాలేదు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మాకు ఉద్యోగాలే రాలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో వాళ్ళని పెద్ద ఎత్తున కట్టడి చేయలేక పోలీసులు కూడా అసహనానికి గురై కొంతమందిని ఈడ్చుకెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఇప్పటికైతే పోలీసులు అందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే చదువుకున్న అందరికీ ఉద్యోగాలు కావాలంటే కాదు అని చెప్పేసి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిన వ్యాఖ్యలను మేము ఇప్పుడు అడుగుతున్నాము. దాంట్లో సగమైనా ఇస్తే మా బతుకులు బాగుంటాయి అనేది నిరుద్యోగుల వర్షన్. ఇటు ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో ఇప్పటికే మేము ఎంతవరకు చేయాలో దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చాము, అవి మాకు చేతనైనన్ని ఉద్యోగాలన్నీ కూడా ఇస్తా ఉన్నాము, ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. సో జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ మరి నిరుద్యోగులు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు అయిపోతే ఈ గవర్నమెంటే పోతుంది అన్నట్టు కూడా వాళ్ళు నిరాశ చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. ఇక అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి నిరుద్యోగ జేఏసీ నేత, దీనికి సంబంధించి జనార్దన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగులు చేసినటువంటి భారీ ర్యాలీతో అక్కడ ఉద్రిక్తత అయితే నెలకొంది. ఎస్ జనార్దన్ గారు, ఎస్ ఏంటి దీనికి సంబంధించి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని గతంలో కూడా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కొంతమందిని. ఏంటి దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏంటి? దీర్ఘకాలిక కార్యాచరణను ప్రకటిస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు తప్పించి మిగతా అంతా కూడా ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ చేస్తోంది అనేది కూడా కొన్ని రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి అసలు మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? మేము 100% ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొట్లాడతాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7వ తారీఖున ఏర్పడినాక ఆ నెలలోనే డిసెంబర్ చివరి మంత్లోనే గ్రూప్ 4లో జరిగిన అవకతవకలను ఎలాంటి సరిదిద్దకుండా 46 జీవోను రద్దు చేయకుండా ఉద్యోగ నియామక ప్రక్రియను మొదలుపెట్టినప్పటి నుంచే ఆ ప్రభుత్వం పైన మేము గొంతెత్తడం జరిగింది. అప్పుడు మమ్మల్ని అందరూ కూడా ఇప్పుడే మొదలుపెట్టి వేయండి అనుకున్నారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం. మేము ఎక్కడ ఆగలేదు కదా. వాళ్ళు ప్రభుత్వము ఒక దమన నీతిని ప్రదర్శిస్తున్నా కానీ మేము ఆగడం లేదు. అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రేవంత్ రెడ్డి నువ్వు ఎవరినైతే నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ దాపించి ఓట్లు అడిగినవో అదే ఏరియాకు వస్తూ మా చిక్కడపల్లి లైబ్రరీకి రాకుండా నువ్వు అక్కడే ఉన్నటువంటి ఒక థియేటర్ను నువ్వు ఓపెన్ చేయడానికి, ఓడియన్ థియేటర్ను ఓపెన్ చేయడానికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? థియేటర్లో ఓపెన్ చేయడానికి నీకేం అవసరం ఉన్నదని అడుగుతున్నాం. థియేటర్లో ఏమన్నా మంచి మంచి సినిమాలు ఆడుతున్నాయి, ఏం ఆడుతున్నాయి? ఈ రోజు ఉన్నటువంటి విష సంస్కృతికి బీజాలు పోసేటటువంటి సినిమా ప్రవృత్తి ఈ రోజు కనిపిస్తుంది.
అలాంటి సినిమాల దగ్గరికి నువ్వు వస్తున్నావు, సరే రారే సినిమాలలో కొన్ని మంచి ఉంటాయి చెడు ఉంటాయి, మేము అది మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక ప్రయారిటీగా ఉన్నప్పుడు ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు 9 మంది చనిపోతే నీ ప్రభుత్వంలో ఎవరి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శించలేదు. నోటిఫికేషన్లు లేవని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి అంటే మేము ఇవ్వాల్సినంత వరకు జనార్దన్ గారు చెప్తున్నాం. ఓడియన్ థియేటర్ లో ఇప్పుడు ఆయన ఏదైతే ఓపెన్ చేయడానికి వచ్చిండో ఆ బిల్డింగ్ లో రేవంత్ రెడ్డికి ఒక ఫ్లోర్ ఇచ్చిరంట, ఒక ఫ్లోర్ ఇచ్చిరు రేవంత్ రెడ్డి. అవి రాజకీయ పరమైనటువంటి జనార్దన్ గారు అవి రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శలు, మనం వాటి గురించి ఒక ఫ్లోర్ ఇచ్చారు. జనార్దన్ గారు ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఒక ఫ్లోర్ ఇచ్చారు, అది రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శల కింద కాకుండా విద్యార్థులు ఏం సాధించాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి శ్రీధర్ బాబు క్లారిటీగా ఒక్క నిమిషం శ్రీధర్ బాబు క్లారిటీగా అసెంబ్లీలో అంత క్లారిటీగా చెప్పినప్పుడు విద్యార్థుల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి? క్లియర్ కట్ గెస్ మనం వెళ్ళి మంత్రిని కలుద్దాం, నిరుద్యోగ నాయకులు అందరూ కలిసి మంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? లేకపోతే శ్రీధర్ బాబు గారు ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడారు అని అడిగేటువంటి ప్రయత్నం కూడా నిరుద్యోగుల నుంచి లేదు అనేటువంటి విమర్శలు. ఎన్ని రోజులు కలవాలి శ్రీధర్ బాబును? 2 సంవత్సరాల నుంచి కలుస్తున్నావు. శ్రీధర్ బాబు మేధావి అని చెప్పుకుంటారు కదా, శ్రీధర్ బాబును దాసో శ్రావణ్ కూడా పొగిడిండు కదా, నీ ఆర్టికులేషన్ బాగుంది, నీ అడ్వకసీ బాగుంది, నువ్వు సీఎం అయితే బాగుంటుండే కుర్చీలు అన్నాడు. అంటే శ్రీధర్ బాబుకి అన్ని తెలిసినట్టే కదా. శ్రీధర్ బాబు ఇవాళ కొత్తగా ఏమన్నా మంత్రి? శ్రీధర్ బాబు ఇప్పటికి ఎన్నిసార్లు మంత్రి చేసిండు? ఇదే శ్రీధర్ బాబు అశోక్ నగర్ కు అప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి మేనిఫెస్టోలో పెట్టడానికి ఇదే మళ్ళీ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదా? శ్రీధర్ బాబు ఇల్లు ఎంత దూరం? ఏబీ కాలేజ్కి అశోక్ నగర్కి ఎంత దూరం? శ్రీధర్ బాబు ఇంటికి ఎన్నిసార్లు పోవాలా? చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం, కొంత సమయం ఇవ్వండి. ఇప్పటి వరకు ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఒక్క నిమిషం జనార్దన్ గారు ఒక్క నిమిషం. నేను ప్రభుత్వాన్ని కాదు, పొలిటీషియన్ అసలే కాదు. ప్లీజ్ దయచేసి నన్ను కొంచెం అడగనివ్వండి. ప్లీజ్ దయచేసి అడగనివ్వండి. మీరు వేరే పార్టిసిపెంట్తో మాట్లాడినట్లుగా కాకుండా దయచేసి నేను చెప్పేది వినండి. నేను అడిగేది ఏంటి అంటే దీనికి సంబంధించి పూర్తిగా మంత్రి ఆ కామెంట్స్ చేసినప్పుడు ఆ పనిలోపనిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే ప్రభుత్వ శక్తి మేరకు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా అధిక స్థాయిలో మేము ఇచ్చాం, మీరు వెయిట్ చేయండి అనేటువంటి రీతిలో శ్రీధర్ బాబు మాట్లాడినప్పుడు సరే మీరు కార్యాచరణ ఉద్రిక్తంగా చేస్తారా, లేకపోతే ఫోర్స్ఫుల్గా చేస్తారా, లేకపోతే నిరుద్యోగులు అందరూ కలిసి శ్రీధర్ బాబు ఏంటి కామెంట్స్ మీరు ఇలా చేశారు, మంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంగా అనేటువంటి రీతిలో వెళ్తారా? మీరు చెప్పినటువంటి మాటలకి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి ఎక్కడా సంబంధం లేదు, పొంతన లేదని క్లారిటీగా అడిగేటువంటి పరిస్థితి నిరుద్యోగుల జేఏసీ తరపు నుంచి క్లారిటీగా ఉందా? పోలీసుల్ని రెచ్చగొడుతున్నారు అనేటువంటి రీతిలో రకరకాల విమర్శలు నిరుద్యోగుల మీద చేస్తున్నప్పటికీ వాటన్నిటిని కూడా తోసిపుచ్చాల్సినటువంటి అవసరం ఉంది, కాదనట్లేదు. కానీ నిరుద్యోగుల తరపు నుంచి అడపా కాకుండా క్లారిటీగా క్లియర్ కట్గా సాధించుకునేంత వరకు చేసేటువంటి దీర్ఘకాలిక ఉద్యమానికి మీరేమైనా వెళ్ళగలుగుతున్నారా, లేకపోతే నిరుద్యోగులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒక సూటి ప్రశ్న. మేము మీకు మొదట్లోనే చెప్పినాం సార్, మేము ఈ రోజు కాదు ఈ ప్రభుత్వం దిగేంత వరకు కూడా మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు ఏ రోజు ఆగము, మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు శ్రీధర్ బాబు వచ్చి మాట్లాడినందుకు కాదు, ఇంకొకళ్ళని కాదు, ఆయన ఇవాళ 5,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చి చదువుకోమన్నా మేము ఆగం. మాకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు, మాకు నిరుద్యోగ భృతి ఇచ్చేంత వరకు, మాకు రాజీవ శక్తి ఇచ్చేంత వరకు, ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లు వచ్చేంత వరకు, ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో వైట్ పేపర్ రిలీజ్ అయ్యేంత వరకు, ఈ ప్రభుత్వం టర్మ్ అయ్యేంత వరకు కూడా మేము నిరంతరంగా కొట్లాడతాం. ఎస్, అంటే ప్రభుత్వం తరపు నుంచి నోటిఫికేషన్లు కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇదిగో మేము ఇలా చేస్తున్నామని స్పందించడం కానీ, లేకపోతే నిరుద్యోగుల తరపు నుంచి ఎవరైనా అధికారులు ఎవరైనా కలిసినప్పుడు కానీ, లేకపోతే మంత్రులను ఏమైనా నేరుగా ప్రస్తుతం అంటే వారు ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో నేరుగా మీరు ర్యాలీగానే వెళ్ళారా, లేకపోతే కలిసేటువంటి ప్రయత్నం చేశారా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది సార్. ఇప్పుడు మేము కలవడం అనేది మా అమాయకత్వం, మా మూరకత్వం, మేము పిచ్చోళ్ళం వాళ్ళని ఇంకా కలిస్తే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే గత అసెంబ్లీలోనే వర్షాకాల సమావేశంలోనే 2 లక్షలకు మేము 1,00,000 ఉద్యోగాలని, ఒక ఆయన 60,000, ఒక ఆయన 70,000, ఒక ఆయన 1,00,000 ఉద్యోగాలు నింపినామని చెప్పినప్పుడే వాళ్ళకి క్లియర్గా చెప్పినాం. అప్పటి నుంచి వర్షాకాల సమావేశాల నుంచి ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్లు వచ్చినాయి సార్?
మీకు తెలుసు కదా, ఏం రాలేదు. రాకముందుకు ఇంకేమో వాళ్ళు మీరు చెప్పిన దానికి వాళ్ళు ఏం మనసు మార్చుకొని ఏం మాట్లాడారు, మళ్ళీ అవే పాత మాటలే మాట్లాడారు కదా. అలాంటప్పుడు ఇక వాళ్ళని కలిసేది ఎందుకు? వాళ్ళకి కలిసి ఇంకేం చెప్పాలి మా సమయం వృధా కాకుంటే? చెప్పండి. పోలీసులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. ఓకే, అంటే ఆ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మీరు నిరసనే వ్యక్తం చేస్తున్నారా, ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునేటువంటి దానికి సంబంధించి చేస్తున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు మీ ర్యాలీలో చేరాయా అని కూడా రకరకాలుగా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసాంఘిక శక్తులు అంటే ఎంత ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. అసాంఘిక శక్తులు ఏంటి? అంటే నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసేటువంటి నిరుద్యోగులు అయితే దాని మీద చాలా క్లియర్ గా చెప్తా సార్, నేను చాలా క్లియర్ గా చెప్తా అసాంఘిక శక్తులు అంటే ఏందనేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు, వీళ్ళు ఏమన్నా మాట్లాడినప్పుడు ఒకవేళ బీజేపీ వాళ్ళు కేసులు పెడితే అర్బన్ నక్సలైట్లని గొంతులు నొక్కుతున్నారు అంటారు. అసాంఘిక శక్తులు అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పెట్టింది ఏంటిది, నక్సలైట్లు వచ్చి చేరుతున్నారు ఇళ్ళని, అంతే కదా. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారా? నక్సలైట్లు చంపేస్తుంటేనే కగారుతో చేస్తున్నాం సార్. ఇది చాలా క్లారిటీ ఉండాలి, ఇది చాలా క్లారిటీ ఇస్తున్నాం మేము. ఎందుకంటే అన్నాళ్ళు వాళ్ళు సరే ప్రభుత్వం మారటంలో గత ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఇంకొక పార్టీకి అధికారం ఇచ్చి మీరు అధికారంలోకి తీసుకురావడంలో నిరుద్యోగులు కూడా ప్రధానమైనటువంటి కీ రోల్ ప్లే చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే బలమైనటువంటి కార్యాచరణతోటి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ప్రభుత్వాలని కదిలించేటువంటి ఉద్యమం రూపంలో నిరుద్యోగులు ఉంటుందా? అంటే చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, పర్టికులర్గా అశోక్ నగర్లో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అక్కడికి వచ్చి చేస్తున్నది కూడా గతంలో అదే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అధికారంలో లేనప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారేదాకా ఆగుతారా, లేకపోతే ఈ లోపలే మీరు అనుకున్న డిమాండ్లన్నీ సాధించుకుంటారా? అంటే ఫైనల్గా ఏం చెప్తారు మీరు? 100% మా నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చుకోవడానికి మా పోరాటం జరుగుతూనే ఉంటది. కాంగ్రెస్ మోసం చేసింది, ఈసారి కాంగ్రెస్ గద్దె దింపేదే. నువ్వు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మా ఉద్యమం యొక్క ఉధృత రూపం మారుద్ది. మేము కూడా బలమైన పోరాటమా, శాంతియుత పోరాటమా, ఈ రెండు ఒక క్లారిటీ. ఎప్పుడైనా శాంతియుతమే సార్, శాంతియుతంగానే జరుగుద్ది. వాళ్ళు కవింపు చర్యలకు చేయకుండా మమ్మల్ని అడ్డుకొని, మమ్మల్ని రెచ్చగొట్టి, మమ్మల్ని అది చేస్తే వాళ్ళు చేస్తున్నటువంటిది. వీళ్ళు మాకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కాంగ్రెస్ వాళ్ళు బయట చెప్తున్న దానికి ఒళ్ళు కంపరం వేస్తుంది. అసాంఘిక శక్తులు అంటే ఏంది? ఎవరు అసాంఘిక శక్తులు? ఈ తలకాయ ఉందా వీళ్ళకేమన్నా? ఏం మాట్లాడుతున్నారు? అశోక్ నగర్లో వచ్చి జల్లడబట్టమను. మరి ఆయన అశోక్ నగర్లో అసాంఘిక శక్తులు ఉంటే మరి రాహుల్ గాంధీ నెట్ట పంపినారు ఈ రేవంత్ రెడ్డి. అశోక్ నగర్లోనే అసాంఘిక శక్తులు ఉంటే రేపు రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు అశోక్ నగర్ కు? చూద్దాం జనార్దన్ గారు. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఎస్ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు కావచ్చు, పార్టీలు ప్రకటిస్తున్నంతగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన కావచ్చు, ఇది ఎందుకు జరగడం లేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మేము ఇమీడియట్గా అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఇచ్చినటువంటి జాబ్స్ ఇవి అని కూడా రకరకాలుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలు కల్పించాలి అనన్నా, లేకపోతే నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా దానికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. విడతల వారీగా కల్పించుకుంటూ పోతాం. నిరుద్యోగులు కూడా కాస్త ఆలోచించి సహనం పాటించాలి అని కూడా ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ జనార్దన్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది తెలంగాణలో నిరుద్యోగులు రోడ్డు ఎక్కేటప్పటికీ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరసనలు అయితే మిన్నంటినటువంటి పరిస్థితి ఉంది. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. ఇక చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు కూడా భారీ ర్యాలీ నిరుద్యోగులు చేసేటప్పటికీ ఇక నిరుద్యోగులను అక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో అసాంఘిక శక్తులు ఏదైనా చొరబడి ఒకవేళ పరిస్థితి అంతా కూడా అదుపు తప్పుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో దీనికి సంబంధించి వారిని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా పోలీసులతో వాగ్వాదానికి అయితే నిరసనకారులు దిగారు. పలువురిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా, మీరు అధికారంలోకి రావడానికన్నా ముందు ప్రకటించినట్లుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి, మాకు ఉద్యోగాలు కల్పించాలి అనేది వారు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్గా ఉంది.